నమస్తే అందరికీ, వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు ఉల్లిగడ్డ టమాటో కర్రీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. వర్కింగ్ ఉమెన్కి కానీ పిల్లలకి బాక్సులు కట్టేటప్పుడు కానీ ఇది హెల్తీగా ఇలా చేసి పెట్టేయవచ్చు. కర్రీలో మనం రైస్ మిక్స్ చేసి వాళ్ళకి పెట్టేసినా సరే చాలా బాగుంటుంది. దీనికి అసలు ఫ్రాంక్గా చెప్పాలంటే సైడ్ డిష్ కూడా అక్కర్లేదండి. కానీ పిల్లలకి ఏదో ఒక డిష్ ఉండాలి కాబట్టి మనం పెడతాం. కానీ ఈ ఉల్లిగడ్డ టొమాటో కర్రీ చాలా ఈజీగా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మరి సీజన్‌లో వచ్చిన వెజిటబుల్స్ మనం అస్సలు మిస్ చేయకూడదు కదండీ! మీరు కూడా అసలు మిస్ చేయకండి. ఖచ్చితంగా ఈ సీజన్‌లో వచ్చే ఈ ఉల్లిగడ్డల రెసిపీతో మీరు ఇలా చేసుకొని ట్రై చేసేయండి. మరి ప్రాసెస్‌లోకి వెళ్దామా? ప్రాసెస్‌లోకి వెళ్తే ఫ్రెష్‌గా ఉన్న ఉల్లిగడ్డల్ని మనం తీసుకొని చక్కగా వాష్ చేసుకొని పువ్వులు లేకుండా ఇవన్నిటిని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇవి మనం తినే సైజుని బట్టి చిన్న చిన్న ముక్కలుగా అయితే చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. సో, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను ముక్కలన్నిటిని పక్కన పెట్టుకున్నా. సరే, అలాగే దానికోసం ఒక పెద్ద 3 టమాటోలు ఇవి రెడ్‌గా ఉన్నవి తీసుకోండి. కలర్‌ఫుల్‌గా ఉంటుంది కర్రీ. అందుకనే నేను ఎర్రగా ఉన్న టమాటోలని 3 తీసుకొని, బొడ్డు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి, కళాయి వేడైన తర్వాత కాస్తంత ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక కాస్తంత జీలకర్ర, అలాగే సన్నగా చాప్ చేసుకుని ఒక పెద్ద ఆనియన్, పచ్చిమిరపకాయలు ఒక 3 వేసుకొని నిలువుగా చీల్చుకొని కాస్తంత కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ ముందుగా కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని, అలాగే ఉల్లిగడ్డల్ని 2 ఎట్ ఏ టైమ్ వేసేయొచ్చండి. వేస్తే ఉడుకుతుందా లేదా అని అనుమానం అస్సలు అవసరం లేదు. చక్కగా ఉడికిపోతుంది. ఒక్కసారి బాగా కలుపుకొని దీంట్లోనే కాస్తంత పసుపు, కారం, సాల్ట్, నేను క్రిస్టల్ సాల్ట్ వేసానండి. క్రిస్టల్ సాల్ట్ వేస్తే అడిషనల్ టేస్ట్ వస్తుంది. క్రిస్టల్ సాల్ట్, గానుగ నూనె కాంబినేషన్ ఏదైనా బావుంటుంది. మీరు వీలైతే అవి 2 యూజ్ చేసుకోండి. వీటిలో ఇవన్నీ వేసి కలుపుకొని మనం అస్సలు వాటర్ యాడ్ చేయనక్కర్లేదండి. జస్ట్ స్టీమ్ మీదే మనం కుక్ చేసుకోవాలి. మూత పెట్టి మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి. దీంట్లో ఉన్న పోషకాలు ఏమీ పోకుండా మనం మూత పెట్టి స్టీమ్‌లోనే ఉడికించుకుంటాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో ఉన్న బెనిఫిట్స్ కూడా మన బాడీకి ఫుల్‌గా అందుతాయండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఇది 5-7 మినిట్స్ మాత్రమే పడుతుంది. చివరిలో మనం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని చక్కగా సర్వ్ చేసేసుకోవడమే. దీంట్లో రైస్ వేసి కలిపితే మనకి ఉల్లిగడ్డ టొమాటో రైస్ కూడా రెడీ అయిపోతుంది. అంతేనండి. కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒక 2-3 మినిట్స్ ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఉంచండి. ఆ పిల్లలకి కొత్తిమీర వాసన కూడా తెలియకుండా చక్కగా తినేస్తారు. మరి నచ్చిందా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఆల్.